ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి ఒక భయంకరమైనటువంటి వాస్తవం బయటపడింది. ఈ హత్య కేసు గుట్టు మొత్తానికి వీడింది. రూపారెడ్డిని అత్యంత దారుణంగా పాశవికంగా 27 సార్లు కత్తితో పొడిచి చంపినటువంటి కేసుకు సంబంధించి పోలీసులు తేల్చినటువంటి ఒక భయంకరమైన వాస్తవం ఏమిటంటే, ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులే 10వ తరగతి విద్యార్థులు ముగ్గురు కలిసి రూపారెడ్డిని చాలా దారుణంగా చంపేసినట్టుగా తెలుస్తోంది సమాచారం. వారం రోజుల పాటు అండి, మంగళవారం రోజు 11వ తారీఖు మంగళవారం రోజు ఈ ఘటన జరిగితే ఈరోజు 19వ తారీఖు దాదాపు 8 రోజుల పాటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, ఎందుకంటే సీసీ కెమెరాలో కేవలం ఒక రెడ్ టీషర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి మాత్రమే అటు కదులుతున్నట్టుగా కనిపించాడు. ఇంకా ఎలాంటి ఆధారం లభించలా మొదటి 4-5 రోజుల పాటు. తర్వాత ఆ స్కూలుకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళల్లో ఎవరికైనా చెడు అలవాట్లు ఉన్నాయా, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తుంటే వాస్తవం ఒకటి వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి విద్యార్థులు చాలా దారుణంగా చంపేశారు. అలా చంపటానికి రీజన్ ఏంటి అన్నది పోలీసులు ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే, 10వ తరగతి ప్రస్తుతం చదువుతున్న గతంలో చదివినటువంటి ముగ్గురు విద్యార్థులండి. ముగ్గురు విద్యార్థులు రూపారెడ్డి మీద కక్ష పెంచుకున్నారు. కక్ష పెంచుకుని దారుణంగా పొడిచి చంపేసి ఇంట్లో ఉన్నటువంటి 4 లక్షల రూపాయలు కూడా తీసుకుపోయారు. మరి ఆ విద్యార్థులు ఎందుకని రూపారెడ్డిని ఇంత దారుణంగా చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? రూపారెడ్డి మీద చాలా కక్ష పెట్టుకొని పగబెట్టుకొని చంపినట్టుగా 27 సార్లు ఫేస్ మీద 2 చోట్ల కత్తిగాయాలున్నాయి. మొత్తం బాడీ మీద 25 చోట్ల బలమైనటువంటి కత్తితో పొడిచి చంపినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అయితే ఆ ముగ్గురు విద్యార్థుల్లో ఒక విద్యార్థిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం దగ్గర అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అతని నుంచి పూర్తిగా ఇన్ఫర్మేషన్ కూడా కూపి లాగినట్టుగా తెలుస్తోంది. మరి ఎందుకు చంపారు అని ఆరా తీస్తే పోలీసుల విచారణలో బయటపడింది ఏంటంటే, ఆ ముగ్గురు విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారు. స్కూల్ ప్రెమిసెస్లోనే వాళ్ళు గంజాయి సేవిస్తూ చాలా చెడు అలవాట్లకు బానిసైపోయి ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని చెప్పి ప్రిన్సిపల్ రూపారెడ్డి దృష్టికి వచ్చిందంట. ప్రిన్సిపల్ రూపారెడ్డి వాళ్ళని గట్టిగా మందలించడంతో పాటు, మీరు ఇదే విధంగా బిహేవ్ చేస్తే పోలీసులకు కంప్లైంట్ చేస్తాం, మీకు అసలు జీవితమే లేకుండా పోతుంది, మర్యాదగా మీరు అవన్నీ కూడా మానేయండి, ఆ గంజాయి అలవాట్లు బానిసైతే మొత్తం మీ లైఫ్ కొలాప్స్ అయిపోతుంది, మీరు అసలు పై చదువులకు చదవలేరు, జీవితం మొత్తం కూడా మీరు ఈ బానిస బతుకులు అయిపోతాయి అని హెచ్చరించింది. వాళ్ళ మంచి కోసమే చెప్పింది రూపారెడ్డి. గంజాయి సేవిస్తున్నటువంటి ఆ ఫోటోలు వీడియోలు, ఎందుకంటే స్కూల్ ప్రెమిసెస్లో ఇక్కడ ఈ రూపారెడ్డి స్కూల్లో చదివినటువంటి వాళ్ళే కదా, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా రూపారెడ్డి దగ్గర ఉంది. ఆ ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. వాళ్ళు గంజాయి సేవించి ఆ మత్తులో చేసేటటువంటి పనులు, గంజాయి సేవించి దుర్భాషలాడటం, బూతులు తిట్టం, వాళ్ళు గంజాయి సేవించి స్కూల్కి వస్తున్నటువంటి పోతున్నటువంటి ఆడపిల్లల మీద వాళ్ళు చాలా దారుణంగా బిహేవ్ చేయటం, ఇలాంటి పిచ్చి చేష్టలన్నీ కూడా గంజాయి మత్తులో చేశారు వీళ్ళు. సో దానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు అన్నీ కూడా రూపారెడ్డి దగ్గర ఉండి వాళ్ళని పిలిపించి గట్టిగా వాళ్ళని మందలించడంతో పాటు, మీరు ఇదే విధంగా మీ పద్ధతి మార్చుకోకపోతే చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకుంటాం, మీరు అసలు కొండమల్లేపల్లిలో కూడా ఉండలేరు, పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు ఇప్పట్లో బయటికి రారు, ఇవి మీరు మా దగ్గర చదివారు కాబట్టి ఇవన్నీ కూడా నేను ఇంకా బయట పెట్టను, ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి, మీ తీరు మార్చుకోండి అని చెప్పి రూపారెడ్డి గట్టిగా క్లాస్ పీకారు. ఆ ఫోటోలు వీడియోలన్నీ కూడా రూపారెడ్డి దగ్గరే ఉన్నాయి. ఇది జరిగింది. దీన్ని మనసులో పెట్టుకుని, ఎందుకంటే రూపారెడ్డి ప్రిన్సిపల్ వాళ్ళ జీవితం బాగుండాలని, మన దగ్గర చదివినటువంటి స్టూడెంట్స్ ఇట్లా చెడు అలవాట్లకు బానిస కాకూడదు, వీళ్ళ జీవితం నాశనం కాకూడదు, వీళ్ళు మంచిగా ఉండాలని చెప్పి రూపారెడ్డి చెప్పింది. కానీ ఆ ముగ్గురు విద్యార్థులు ఎలా ఆలోచించారు? ఒక సైకోలాగా, ఒక క్రిమినల్ లాగా ఆలోచించారు. మనల్ని ప్రశ్నించింది, మనల్నే బెదిరించింది, మనల్నే పోలీసులు కంప్లైంట్ ఇస్తానని చెప్పింది. మన ఫోటోలు వీడియోలన్నీ కూడా రూపారెడ్డి దగ్గర ఉన్నాయి. ఏదో ఒకరోజు బయటకు పెట్టేస్తుంది, మనం గంజాయి తీసుకుంటున్నట్టు, మన ఇంట్లో తెలిసిపోతుంది, మన ఊళ్ళో తెలిసిపోతుంది, పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చేస్తారు, మనం జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి
వాళ్ళందరూ కూడా ఆ ఆలోచనలో ఎలాగైనా సరే రూపారెడ్డి మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనం తీసేసుకోవాలి, ఇది బయటికి రాకూడదు, రాకూడదంటే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నారు వీళ్ళు. రూపారెడ్డి మొబైల్ ఫోన్లో వీళ్ళకి సంబంధించిన గంజాయి సేవిస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా సరే వాటిని మనం నాశనం చేసేయాలి, వాటిని డిలీట్ చేసేయాలి, ఆధారాలు ఎక్కడ కూడా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఈ ప్లాన్ చేశారు, ఇంటికి వెళ్ళే ప్లాన్ చేశారు ఆ ముగ్గురు విద్యార్థులు. రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి మొన్న బోనాలు జరిగినప్పుడు శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజుల పాటు వరుసగా సెలవులు వచ్చినాయండి. ఈ 3 రోజుల సెలవులు వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం కూడా హైదరాబాద్ గుర్రంగూడకు వెళ్ళారు. అక్కడ వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సెలవులు ఉన్నప్పుడల్లా ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్తారు, కొడుకుతో పాటు ఉంటారు. మళ్ళీ సెలవులు అయిపోయిన తర్వాత కొండమల్లేపల్లికి వచ్చేస్తారు. అప్పుడు కూడా అలాగే వెళ్ళారు. అయితే భర్త రాజేందర్ రెడ్డి మాత్రం మంగళవారం రోజు పాటు రావాలి కదా, మంగళవారం రోజు కొండమల్లేపల్లికి రావాలి. ఆయన అక్కడే ఉన్నాడు, కొడుకు దగ్గరే ఉన్నాడు. నాకు హైదరాబాద్లో చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళు రూపారెడ్డి, నీకు స్కూల్ ఉంది కదా, స్కూల్ ఇంపార్టెంట్, 3 రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అందరూ కూడా పిల్లలందరూ స్కూల్కి వస్తారు, నువ్వు స్కూల్కి వెళ్ళులే అని చెప్పి కొండమల్లేపల్లికి పంపించేశాడు. రూపారెడ్డి ఒక్కతే కొండమల్లేపల్లికి వచ్చేసింది స్కూల్కి. స్కూల్కి వచ్చిన తర్వాత మంగళవారం సాయంత్రం వరకు స్కూల్ దగ్గరే ఉన్నారు. సాయంత్రం పూట యాక్చువల్గా 6:30 వరకు స్కూల్లోనే ఉంటారు రూపారెడ్డి. అయితే ఆ రోజు 5:30కి 5 ఆ ప్రాంతంలో 5 కంటే ముందే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, తన దగ్గర పనిచేసే స్టాఫ్కి ఈరోజు ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు, ఫ్రెండ్స్తో కొంచెం మాట్లాడేది ఉంది అని చెప్పి అక్కడ చెప్పేశారు. చెప్పి బయలుదేరారు. 5 ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో చాలా క్లియర్గా ఉన్నాయి. అయితే ఈ విషయం ఈ ముగ్గురు విద్యార్థులకు తెలిసింది. ఎందుకంటే ప్రతిరోజు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, రాజేందర్ రెడ్డి, రూపారెడ్డి ఉంటారు ఆ ఇంట్లో. ఇప్పుడు రాజేందర్ రెడ్డి లేడు కాబట్టి, రూపారెడ్డి ఒంటరిగా ఉంది కాబట్టి ఇదే సరైన సమయం, మనం ఎలాగైనా సరే ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంట్లోకి వెళ్ళాలి, ఆమె దగ్గర ఉన్నటువంటి ఫోన్ ఆమెకి తెలియకుండా మనం దొంగిలించుకొని వచ్చేసేయాలి, ఆమె ఒకవేళ ప్రతిఘటిస్తే ఏం చేయాలని కూడా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు. అందుకే ఒక ఆయుధాన్ని వెంట తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు రూపారెడ్డి ఇట్లా వచ్చిన వెంటనే ఏ టైంకి స్కూల్ నుంచి బయటకు వస్తుంది వీళ్ళందరూ కాపుగాచి ఒక ప్లాన్ గీసుకొని ఉండుంటారు. స్కూల్ దగ్గర ఒకడు ఉండుంటాడు, ఎక్కడ ఇంటికి సమీపంలో ఒకడు ఉంటాడు. రూపారెడ్డి ఎప్పుడు స్కూల్ నుంచి బయటకు వస్తుంది, రూపారెడ్డి ఎన్నింటికి ఇంటి దగ్గరికి వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుని పక్కా ప్లాన్ ప్రకారం రూపారెడ్డి ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత టైం చూసుకుని, ఎవరు లేనిది చూసుకుని ఇంట్లోకి వెనక నుంచి ఎంటర్ అయ్యారు. అందుకే పోలీసులు మొన్న కూడా మాట్లాడారు, ముందంతా నార్మల్గానే ఉంది, వెనక వైపు కిచెన్ సైడు డోర్ ఓపెన్ చేసి ఉందంటే వెనక నుంచి వచ్చి చాలా దారుణంగా ప్రిన్సిపాల్తో గొడవపడి ఫోన్ ఇవ్వమని చెప్పి అడిగి ఫోన్ ఇవ్వకపోతే ఆమె ప్రతిఘటించేసరికి చాలా దారుణంగా 27 సార్లు ఫేస్ మీద, గొంతు మీద, పొట్ట భాగంలో ఈ విధంగా పొడిచి అప్పుడు కూడా వాళ్ళు ఒక గంజాయి మత్తులో ఉండుంటారు, గంజాయి ఒక ట్రాన్స్లో ఉండుంటారు, ఒక క్రిమినల్ మైండ్ సెట్తో ఉండుంటారు. ముగ్గురు కూడా ఆ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయారు. 4 లక్షల రూపాయలు కూడా ఆ టైంలో ఆమెను చంపిన తర్వాత తీసుకుని వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు పోలీసులు. సో అది ముగ్గురు విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న, ఇంతకుముందు చదివేసినటువంటి 10వ తరగతి స్టూడెంట్స్. ఈ ముగ్గురులో ఒకడు ప్రధానమైనటువంటి నిందితుడు, గంజాయికి పూర్తిగా బానిసైపోయినటువంటి విద్యార్థి ఒకడు ప్రధానంగా. మిగతా ఇద్దరు కూడా వీడికి సహకరించినట్టుగా తెలుస్తోంది. మొబైల్ ఫోను మెయిన్ వాళ్ళు టార్గెట్ ఏంటంటే ఆ మొబైల్ ఫోన్ మనం లాక్కోవాలి, అందులో మన వీడియోలు, మన ఫోటోలు, గంజాయి సేవిస్తున్నటువంటి ఫోటోలన్నీ కూడా డిలీట్ చేయాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఆ మొబైల్ ఫోన్ తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో అక్కడ జరిగిన పెనుగులాటకి ఆమె వీళ్ళ గురించి తెలిసిన తర్వాత కేకలు వేసినప్పుడు ఎక్కడ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు వచ్చేస్తారన్న ఉద్దేశంతో ఆ ముగ్గురు కూడా కలిసి చాలా దారుణంగా పొడిచి చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఇంటి వెనక నుంచే ఆ ముగ్గురు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇది పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఆ ముగ్గురు విద్యార్థులకు సంబంధించి సమాచారం బయటకు వచ్చింది. అందులో ఒకడు పట్టుబడ్డాడు, మిగతా ఇద్దరు కోసం కూడా గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి కాసేపట్లోనే పోలీసులు రూపారెడ్డి హత్యకు సంబంధించి ఆధారాలతో సహా అసలు ఏం జరిగింది, ఎట్లా చేశారన్నది కూడా మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. పూర్తిగా ఈ హత్య మిస్టరీని ఏ విధంగా ఛేదించాం, ఎన్ని కోణాల్లో విచారించాం, ఎవరెవరిని విచారించాం, మాకు ఈ విద్యార్థులే చేశారని చెప్పి ఎలా తెలిసింది, ఇవన్నీ కూడా పోలీసులు మీడియా ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే పోలీసు అధికారులు ఈ కేసు గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. వారం రోజుల పాటు పోలీసులు నిజంగా వాళ్ళు అన్ని ఊళ్ళో 90 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ జేబీ కాలనీలో
బయట ఊరు మొత్తం చూసుకుంటే 900 సీసీ కెమెరాలు ఉన్నాయి. అన్నీ చూసి భర్తని విచారించి, వీళ్ళ కుటుంబ సభ్యుల్ని విచారించి, తర్వాత స్టాఫ్ని, స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ని వీళ్ళందరినీ విచారించి, పిల్లల ట్రాక్ రికార్డ్ని అంతా పరిశీలించేసరికి వారం రోజుల సమయం పట్టింది. ఇప్పుడు తేలింది 3 విద్యార్థులే, 10వ తరగతి విద్యార్థులే. నిజంగా ఎంత దారుణం చూడండి. 10వ తరగతి చదివినటువంటి విద్యార్థుల మైండ్ సెట్ ఎంత క్రూరంగా ఉంటుందా? చదువు చెప్పినటువంటి ప్రిన్సిపల్నే చంపటానికి కూడా వెనకాడలేదంటే దానికి కారణం ఒకటే, గంజాయి మత్తు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యంగా ఈగల్ టీం, ఈ డ్రగ్స్, గంజాయి మత్తుకి బానిసలవుతున్నటువంటి విద్యార్థులను వాటి చెర నుంచి బయటకు రావాలంటే, ఈ గంజాయిని పూర్తిగా అరికట్టడానికి ఒక ఈగల్ టీం ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఆ ఈగల్ టీం కేవలం హైదరాబాద్కి పరిమితం కాకుండా ఊళ్ళల్లో కూడా, అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి ఈ గంజాయిని పూర్తిగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇలాంటి క్రైమ్ కథా చిత్రాలే కనిపిస్తాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.